వీక్షకులందరికీ నమస్కారం. హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధానిని కలుపుతూ బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి అధికారులు డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే అలైన్మెంట్ విషయంలో ఒక 3 అలైన్మెంట్స్ పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమై ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాలియా మీదుగా పల్నాడు జిల్లాలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు జలాలపురం వద్ద దాదాపు ఒక 200 కిలోమీటర్లు, 199, 200 కిలోమీటర్లు ఆ స్ట్రెచ్ అయితే మాత్రం అది కామన్గా ఉంటుంది. 3 రకాల ప్రతిపాదనలు అధికారులు ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి ముందు ఉంచిన ఫ్యూచర్ సిటీ నుంచి పల్నాడు జిల్లాలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు జలాలపురం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే అది కామన్ స్ట్రెచ్. అక్కడి నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలాగో దీంతో పాటు నిర్మాణం జరుగుతుంది కాబట్టి జలాలపురం దగ్గర ఆపేసి తెనాలి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి లింక్ తీసుకొని బందర్ పోర్టుకి మరో 45 కిలోమీటర్ల రోడ్డు వేసుకుంటే సరిపోతుంది అనేది మొదటి ప్లాన్. ఇక మరో ప్లాన్లో జలాలపురం నుంచి నేరుగా తాడికొండ మీదుగా నంబూరు సమీపంలోని కాజా టోల్గేట్ మీదుగా టోల్గేట్ వద్ద ఈ కలకత్తా చెన్నై జాతీయ రహదారిని కలిపి అక్కడి నుంచి ఎలాగో ఒక 5 కిలోమీటర్లు లింక్ రోడ్డు తీసుకుంటే నందివెలుగు నుంచి తెనాలి ఎలాగో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే రోడ్డు వస్తుంది కాబట్టి ఆ రోడ్లో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత తెనాలి ఔటర్ రింగ్ రోడ్లోంచి దాన్ని కనెక్ట్ చేసి బందర్ పోర్టుకి 45 కిలోమీటర్ల రహదారి వేసుకుంటే సరిపోతుంది అనేది మరో ప్లాన్. ఇక దీంతో పాటుగా మరో ప్లాన్ కూడా అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి జలాలపురం వరకు, అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు టచ్ అయ్యే వరకు ఆ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవేని తీసుకురావడంతో పాటు దాన్ని ఔటర్ రింగ్ రోడ్లో కలిపి ఔటర్ రింగ్ రోడ్లో నుంచి మరో 40 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత దాన్ని తెనాలి ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత దాన్ని తీసుకొని ఆ లింక్ని బందర్ పోర్ట్ కనెక్ట్ చేసే విధంగా మరో ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ విధంగా ఒకటేమో నేరుగా, మరొకటి ఇన్నర్ రింగ్ రోడ్ను ఉపయోగించుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రధాన అడ్డంకి భూసేకరణ. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి కావాల్సిన భూమిని సేకరించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 5,500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. సో దీన్ని ఖర్చు తగ్గించేందుకు ఔటర్ రింగ్ రోడ్లో మిక్స్ చేసి ఔటర్ రింగ్ రోడ్లో నుంచి తెనాలి సమీపంలో తోటపల్లి దగ్గర నుంచి దాన్ని బందర్ పోర్టుకి కనెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని తాడికొండ ప్రాంతంలో భూసేకరణ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని మీదుగా నేరుగా బందర్ పోర్టు వరకు స్ట్రైట్గా ఉండాలంటే మాత్రం అమరావతి రాజధానిలో నుంచి తాడికొండలో నుంచి వెళ్లాల్సింది. పర్వాలేదు, ఒక 15 కిలోమీటర్ల స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, ఖర్చు తగ్గించాలనుకుంటే ఔటర్ రింగ్ రోడ్లో మిక్స్ చేస్తే దాదాపుగా ఒక 50 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారుల వద్ద చర్చలు జరిగాయి. అయితే సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక నగరంలో అంతకంటే ప్రెజర్ తట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గంటకు 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించే అవకాశాలు లేవు. అందువల్ల ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసుకొని నగరానికి శాటిలైట్ సిటీగా ఫ్యూచర్ సిటీని అక్కడే కార్యాలయాలు, అక్కడే నివాసాలు డెవలప్ చేసుకోవడంతో పాటుగా తెలంగాణకి పోర్టు సదుపాయం ఎలాగో రాదు కాబట్టి బందర్ పోర్టును ఉపయోగించుకోవడానికి హైదరాబాద్ నగరంతో పాటుగా ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. బందర్ పోర్టు కూడా మరో 4-5 నెలల్లో అందుబాటులో రాబోతా ఉంది. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకి బందర్ పోర్టు కీలకంగా మారబోతుంది. అయితే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని మీదుగా బందర్ పోర్టుకి డిపిఆర్ సిద్ధం అయిన తర్వాత 3 సంవత్సరాల్లో, అంటే 36 నెలల్లో ఈ రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. గ్రీన్ఫీల్డ్ హైవేగా రాబోతా ఉంది. ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి రావడం అయితే షూర్, కానీ
అలైన్మెంట్ విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం కూడా ప్రకటించిన తర్వాత అధికారులు మదనం చేసిన తర్వాత ఖర్చు తగ్గించుకోవడంతో పాటు త్వరగా పూర్తి చేయాలంటే మాత్రం ఔటర్ రింగ్ రోడ్లోనే కలిపి తెనాలి దగ్గర బందర్కి సపరేట్గా ఒక 45 కిలోమీటర్ల రోడ్డు వేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్కి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రయాణం ద్వారా హైదరాబాదు, గుంటూరు, విజయవాడ ప్రయాణ సమయం కూడా 2 గంటల పైగా తగ్గుతుంది. ఒక 4 అవర్స్లోనే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్ వాసులకు పెరుగుతుంది, సమయం ఆదా అవుతుంది. ఈ హైవేపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.